బలిహరో రక్తప్రోక్షణమవశ్యం తదరక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆర్య ఋషులు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరుగా యేసే బలి అయిన వర పరమాత్మ శిరం మీద ముళ్ళ సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా వద పొందాలని కాళ్ళలోన చేతులలో మూడు మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని కామనాలు పలికిన వేద సత్యం వేదోక్తి యేసులోనే నెరవేరుగా చత్వార సుప్నత్రయో అశ్వపాదాద్వి శీర్షే 7 అష్టాసో అస్య త్రిదాబద్ధో వృషభో రోరవీతి మహాదేవో మత్యా ఆవివేశకితే బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం క్రీస్తులోనే నెరవేరుగా క్రీస్తే నీ కొరకు నా కొరకు మన అందరి కొరకు ఈ ప్రపంచము కోసం ఈ లోకము కోసం మరణించి తిరిగి లేచిన యజ్ఞ పురుషుడుగా శిరమీరముల సాక్షిగా కాచిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు సోదరా నీ కొరకే నిలిచి ఉన్నాడు యేసు నిన్ను పిలుచుచున్నాడు 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 నీ
సతోమా సత్కమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ శాంతి శాంతి శాంతికి. నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు చేరడు. నేనే వెలుగును, నేనే జీవాన్ని అని మనకు మార్గం చూపి ఈ లోకాన్ని నుంచి ఆ పరలోకానికి వెళ్ళి మరలా మన కొరకు తిరిగి వస్తున్నాడండి యేసయ్య. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీవు అలాగే ఉంటావా? యేసయ్యతో కలకాలం ఉంటావా? నీవే తెలుసుకో. వేదాలు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి, బ్రాహ్మణాలు చదివిన మంత్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. రక్షించువాడు ఆయనే, నిన్ను శిక్షించువాడు కూడా ఆయనే. తెలుసుకో. ఇంకా నువ్వు బాటసారలుగా జీవిస్తావా? నా ప్రియ సహోదరి సహోదరుడు, తమ్ముడా, చెల్లి, అవ్వా, మంచం మీద ఉండి పడుకొని వింటున్నావు తాత, ఓ అవ్వా, అక్కడక్కడ అరుగుల మీద ఉండి ఈ పాటలను ఈ మాటలు వింటున్న సహోదర సహోదరుడా, నిజమైన దేవుడు యేసుక్రీస్తుని నమ్ము. యేసయ్యను నమ్ముకో. ఎన్ని కష్టాలు వచ్చినా, ఇష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చిన, ఇబ్బందులు వచ్చినా యేసయ్యను తెలుసుకో, జీవించు. ఆ కైలాసాలను నువ్వు నమ్ముతున్నావు, ఆ పరలోక పట్టణం నువ్వు చేరుకుంటావు. నీ స్వల్ప జీవితాన్ని యేసయ్యకు అంకితం చేయి. యేసయ్యే మార్గము. అందరికి వందనాలండి. మంచిదండి. ఇప్పుడు వరకు ఎంతో ఆసక్తితో అనేక విషయాలు, కళ్ళు లేకపోయినా నిజముగా మన కనులు తెరిపించినట్లుగా మరి మనం ఎన్నో నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. గనుక ఆలోచించాలి. శరీరంలో ఏ అవయవం బాగోపోయినా దేవుణ్ణి గణపరచవచ్చును. కాస్త బాగోలేదండి, ఈరోజు రాలేదు వారం అని మనం అంటూ ఉంటాం, ఏదో షాకులు చెప్తూ ఉంటాం. కానీ నిజముగా మరి ఎలీషా అన్నగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. గడిక మనమందరము కూడా ఆ విధంగా నేర్చుకుందాము. ఏక సమయంలో అశోక్ అన్నగారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం కూడా ఏకీభిందాము, ప్రార్థనలో ఏకీభిందాము. ప్రతి ఒక్కరము కూడా. మీ అందరికీ వందనాలు. యాక్చువల్గా మాది నూజివీడు కూడా కాదండి, మన పక్కనే ఉన్న వైవాక. మేము సేవ నిమిత్తం నూజివీడు పట్టణానికి వెళ్ళాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని ఉదయకాలం నుంచి తన కృపచేత మనలందరినీ దేవుడు ఎంతగానో దీవించి ఈ రాత్రికాల సమయంలో ప్రభు మనలందరి జీవితాల్లో ఈ యొక్క అద్భుతమైన రాతిగా మనలందరికీ ఈ యొక్క వాక్యాన్ని ఈ యొక్క అందించడానికి దూర ప్రాంతం నుంచి వచ్చిన సేవకులు మరి మనందరినీ, అదేవిధంగా ఎలిషాను రీసెంట్గా మనకు కాళ్ళ ఇసాకు అయ్య గారు ప్రోగ్రాంలో మనకు తెలుసు, యూట్యూబ్లో చూసాము. తర్వాత అన్నని 2 times పిలవాలని ప్లాన్ చేసాం, కానీ కుదరలేదు. వచ్చే నెల 10వ తారీఖున మాకు తెలంగాణ బోర్డర్లో తవ్వుచిలక అనే గ్రామం ఉంది. మా యొక్క మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా 10వ తారీఖున మా దగ్గరికి అన్న వస్తున్నాడు. మాది వైవాక. అన్న వస్తున్నాడు అని తెలుసుకుని నేను నూజివీడ్ నుంచి వచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధును ప్రేమగల తండ్రి, నీ యొక్క పాదపద్మలకు లేని స్తుతులు స్తోత్రాలు. గడిచిన ఉదయకాలం నుంచి ప్రభా, మధ్యాహ్నం
ఇక సాయంకాలం వరకు ప్రభా నీ కృపచేత మమ్మల్ని అందరినీ నిలబెట్టి జీవితాలకు ముందుకు సాగిస్తున్న గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు. ఈ యొక్క చల్లటి సమయంలో ప్రభా అనేక మంది ఆత్మలను రక్షించాలని ఆశతో ఈ యొక్క మల్లపూడి గ్రామంలో ప్రభా అయ్యగారు చేత ఈ యొక్క దానియేలు గారు చేత ఈ యొక్క సువార్త కూటాన్ని ఏర్పాటు చేసి అనేక మందిని పిలిపించి ప్రభా నీ యొక్క సువార్తను తెలియపరచడానికి ప్రభా అనేక మంది జీవితాలను వెలుగు నింపాలని ఆశతో నలిగిపోతున్న ఆరిపోతున్న జీవితాలను ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా యొక్క జీవితాలను మంటను రేపాలని ఆశిస్తూ ప్రభా ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేసినటువంటి సేవకులను అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి భక్తులను కూడా దీవించండి ఆస్తించండి. వాక్యం చెప్తున్నటువంటి బిడ్డలను కూడా దీవించండి ఆస్తించండి. నీ చిత్తమైతే ప్రభా కొన్ని ఆత్మలైన రక్షించాలని ఆశతో ఈ యొక్క ప్రార్థన కూటాన్ని ఏర్పాటు చేయండగా ప్రభా ఇక్కడ వచ్చిన బిడ్డలను వట్టి చేతులతో వెళ్లకుండా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపి యొక్క వాక్యాన్ని ప్రభా మా జీవితాల్లో తేట తెల్లుగా బయలుపరుచుకుని ప్రభా అనేక జీవితాలను రక్షణలో నడిపించడానికి సహాయం దయచేయమని ఈ యొక్క చిన్న ప్రార్థన మీ పాద సన్నిధి కాడికి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. మరొకసారి ఇంకో చక్కటి కీర్తన పాడదాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూశారు కదా పాపం న్యూజివీడు పట్టణం నుంచి తమ్ముడు చాలా ప్రయాసతో నన్ను చూడటానికి తమ్ముడు నేను కాంటాక్టు 2 నెలల నుంచి తమ్ముడు నన్ను ఎంతగానో గైడ్ చేస్తూ పరామర్శిస్తూ నా ఆత్మీయ బంధువుగా తమ్ముడు నన్ను చూడటానికి ఎంత దూరం వచ్చాడంటే ఏ ప్రేమ అండి? దేవుని ప్రేమ అది. శిక్ష అయితే మామూలుగా వాయించా వేరేగా గొడ్డు తోలు తెచ్చి చెప్పులు కుట్టిస్తే పెడతారు గుమ్మవులో భద్రంగా, అదే కన్న తండ్రి చనిపోతే తీసి పెడతారు వాకిట్లో వేగంగా అతి వేగంగా. చనిపోతే తోలు పనికొస్తోందిరా, చనిపోతూ కట్టి మనకిస్తోందిరా. మనిషి చనిపోతే దేనికి రా పనికొస్తాడు? ఎందుకురా మనిషికి అహంకారము? అసలెందుకురా మనిషికి దురహంకారము? ప్రభుయేసును నమ్మే ఒక మార్గము, బాబు నమ్మే జీవము. చనిపోతే తోడనికొస్తోందిరా, చనిపోరు కట్టి మనరిస్తోందిరా. తెచ్చి చెప్పు పుట్టిస్తే పెడతారు గుమ్మతంగా,
తోలు తెచ్చి చెప్పుకిస్తే కర్మములో బద్ధంగా కన్న తండ్రి చనిపోతే అదే కన్న తండ్రి చనిపోతే వాకిటిలో వేగంగా వేగంగా ఎందుకురా మనిషికి అహంకారము ఎందుకురా మనిషికి దురహంకారము ప్రవేశమున్నదే మోక్షాగము మాతగును మీరే పలోకరాగము ముద్దచ్చి సారికేసి పడితే ఆగెందుకు నిలకుండా ఇస్తోనిరా మట్టి ముద్ద తెచ్చి సారికేసి పడితే ఆగెందుకు నీలకుంటిస్తోనిరా జన్మంత భూములు ఆరు త్రిప్పినా జన్మ జన్మంత భూములు ఎన్ని సాగు మోసినా మనిషి మనిషిగా మారడం మెరుగా అసలెందుకురా మనిషికి అహంకారం మనిషికి మనిషికి అహంకారము అసలెందుకురా మనిషికి దురహంకారం ఏద చనిపోతే తోలు కనిస్తోరా మేక చనిపోతే తోలు అని చెప్తోరా చనిపోతూ పెట్టి మనకిస్తోరా మనిషి చనిపోతే మరికి రా పని మనిషికి మనిషికి ఈ పాట అమరతీ శ్రీనిగర్ హైదరాబాద్లో సినిమాకి డెకరేషన్ చేస్తూ ఉంటారు ఆయన డూప్ డెకరేషన్ డూపు అన్నీ కూడా చేసి మంచిగా ఆయన సినిమాలో ఇంకా సినిమా నడుస్తూ దేవుని తెలుసుకొని చక్కగా రాసిగా వినిపిస్తున్నది ఆయన కొనాలు మరి దైవజనం వచ్చే సమయం వచ్చేసారా ఓకే దైవజనం వచ్చేసారంట సమయం మీ అందరికీ వందాలు మళ్ళీ వాక్యం అయిన తర్వాత ఆట పడుతున్నాం ఓకే దైవ సేవకులు మన మధ్యకి వచ్చి ఉన్నారు కాబట్టి మనకి సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఏకీపించాలి. మరి దైవజనులు మన మధ్యకి వచ్చి ఉన్నారు. మరి దేవుని ఆత్మ బలపడాలని, అందరి హృదయాలు తెరవాలని ప్రతి ఒక్కరము మనం పూర్వకంగా ప్రభుని ప్రార్థించుకుందాం. ప్రేమగలతి సర్వశక్తి గల ప్రభు, నీకు నిజమైన మీ శ్రేష్టమైన మీ ఉన్నతమైన మీ ఘనమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా. మరి రాత్రి ప్రభా ప్రభా మరి ప్రతి నెల మరి 29-30 తక్కువ ప్రభా మరి అనేకమంది స్వత అందిస్తూ ప్రభా నీ దాసుల ద్వారా మీరు ప్రేరేపించిన విధానాన్ని ఇచ్చిన నడిపింపుని బట్టి ప్రభానికి స్తోత్రాలు వందనాలు. మరి రోజు ప్రత్యేకంగా మంచి వారం ప్రభా మరి అనేక మందిని ప్రభా ఈ స్థలంలోకి నడిపించేందుకు ప్రభానికి వందనాలు. మరి దాసు గాయకుడైన ఎలీషా బట్టి ప్రభానికి వందనాలు. మరి ఆయన యొక్క సాక్ష్యాన్ని బట్టి ప్రభా నీ నామంలో పాట ద్వారా ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించడానికి ప్రభా నీ గొప్ప సాక్షిగా నిలబెట్టుకుని నీ దాడుకున్న విధానాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు. మరి ఇంకా బలపతి వాడుకుని ప్రభా ఇచ్చిన అందరిని ప్రభా ఆసుపత్రికి నడిపి అట్లా ప్రభా ఈ రాత్రి ప్రభా మా మధ్యకు వచ్చిన శివన్ కుమార్ బట్టి ప్రభా నీకు వందనాలు. నేను దాసు నేతలకు తీసుకెళ్ళి నీకు దారుగా బలపరిచి వాడుకుని వచ్చిన విధానం బట్టి ప్రభా నీకు వందనాలు. మరి మల్లంపూర్ గ్రామానికి నీ దాసులను వారి బృందాన్ని మమ్మల్ని క్షేమంగా వచ్చినందుకు ప్రభా నీకు వందనాలు. నీ దారు అబ్బాయి స్థలంలో నిలబడి బలపరిచి అభిషేకించి ప్రతి ఒక్కరికి గ్రామ ప్రజలకి ప్రజలకి కావలసిన వాక్య సందేశము నీ యొక్క ఉపదేశము నీ దాసు ద్వారా ప్రతి ఒక్కరికి అందించి అనేక మంది హృదయాలు తెరబడేటట్లుగా నీకు ప్రభా మరి జీవుల దేవుని తెలుసుని ప్రభా వారి హృదయాలు తెరబడేటట్టుగా నీ దాసుని ప్రభా నీ వాక్యం ద్వారా వాడుకొని బలపరిచి ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని నాతోటి దైవ సేవకులు అనేక మందిని తీసుకొచ్చి ఉన్నారు ప్రభా నీకు వందనాలు. నీ దాసులను వారి కుటుంబాలను వారు చేసిన పరిచయాలను కూడా దీవుతాయి. అట్లా నీ దాసుడు ప్రభా మరి ఇప్పుడు గ్రామంలో అట్లాగే ప్రభా మరి అడవిదొడ్డు ప్రాంతంలో నీ దాసుని ప్రభా మరి దాని కానీ అట్లాగే ప్రభా అమ్మగాని ప్రభా
నేను బలపరుచుకుని వాడుకుంటున్న విధానం బట్టి ఒక వందనంలో ప్రభావ, మరి విశ్వాసం బట్టి ప్రభావ నీకు వందనాలు. మరి ప్రతి నెల మరి ఎంతో భారంతో కూడిన ఈ పరిచర్య జరిగిస్తున్న మరి కుటుంబాలను బట్టి, సంఘాన్ని బట్టి, నీ దాసుని బట్టి ప్రభావ నీకు వందనాలు. ఇప్పుడు జరగబోయే ప్రభా యొక్క వారి దేశంలో నీ దాసును అభిషేకించి మీరే అనేక మంది బలపడేటట్లు, అనేక మంది ఇంకెవరు రక్షణ లేదో ఈ యొక్క వాక్య ద్వారా అనేక మంది హృదయాలు తెరబడి మారుమనసు పొంది బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడేటట్లుగా నీ కార్యములు ఇక్కడ జరిగించుకుని ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడి మనం అందరూ లేచి నిలబడి ఆరాధన కొరకు సిద్ధపడదారు. ఆ రెబ్బక వచ్చి మన దైవదాసురాలు రెబ్బక వచ్చి పాట పాడుతుంది. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి స్తోత్రం 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 స్తోత్రం
మహాగణుడానికి స్తోత్రం 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 మార్పు లేనివాడా స్తోత్రం 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 యేసు త్వరలో వచ్చుచుండి ఎరిగియుంటివా ప్రియుడా యేసు
అందరూ అలాగే తలలు వాల్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్న యేసరాజయ్య గారు వచ్చి ప్రార్థన చేస్తాం. దేవుడు ప్రేమించి ప్రతి నెల ఈ విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభు ఎంతో కృప చూపించి ఈ రాత్రి విజయవాడ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పలు ప్రాంతాల్లో అద్భుతమైన సువార్త సేవా పరిచయలో వాడబడుతున్న దైవజనులు స్టీఫెన్ గారు కూడా మన మధ్యకి రావడానికి వారి ప్రయాణాలంతటిలో దేవుడు తోడుగా ఉండి మన మధ్యకి నడిపించిన దానిని బట్టి మనమందరము కూడా రెండు చేతులను ఆకాశమందు ఆసీనుడైన దేవాతి దేవునికి మహిమ కలుగునట్లుగా మనమందరము చేతులెత్తుదాం, స్తోత్రం చెబుదాం. అందరము కూడా గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా అందరూ చెప్పాలి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడా, ఈ రాత్రి స్థలములో మీరు దిగి వచ్చినందుకు స్తోత్రాలు. ఈ స్థలము నిండా మీరు కంపింపచేయండి నైనా. నీ దాసులను మా మధ్యకు తెచ్చినందుకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరము కూడా ధనదాసులను భారమనక, ప్రయాసనక, కష్టమనక అనేక ప్రాంతాల్లో విరామం లేని పరిచర్య ఉన్నప్పటికీ కూడా దైవజనులు మన మధ్యకు తెచ్చిన దాన్ని బట్టి మనం అందరము చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడదాం, ప్రభువుని స్తుతిద్దాం. తన దాసుల ముఖాంతరములోని ప్రభు మనతో మాట్లాడులాగున ఆయన నిలబెట్టుకుని ప్రత్యేక రీతిలో ఈ ప్రాంతపు ప్రజలతో కూడి వచ్చిన మనందరితో మాట్లాడులాగున ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ రాత్రి వేళ మీ సన్నిధికి మరొకసారి మేమందరి మీదుగా రావడానికి సహాయం చేశారు. ఇప్పటి వరకు పాటలు పరిచర్య ద్వారా మీరు మహిమ పొందారు తండ్రి. చక్కటి సంగీతాన్ని మాకు అనుగ్రహించారు. నీ కుమార్ డానియల్ గారిని ఎంతో మీరు బలపరిచి ప్రతి నెల ఈ విధంగా అద్భుతమైన ఈ సువార్త పనిని మీరు జరిగిస్తున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రి ఆయా ప్రాంతాల నుండి దైవజనులు కూడా మీరు మా మధ్యకు తీసుకుని వచ్చారు. ఆయా ప్రాంతాల నుండి విశ్వాసాలను మీరు తీసుకుని వచ్చినందుకు స్తోత్రాలు. ఈ మల్లమ్మడు ప్రాంత ప్రజలకు కావలసిన మీ దీవెన సమృద్ధిని మీరు దాయిచేయండి. నీ దాసులు స్టీవెన్ గారిని మీరు నిలబెట్టుకుని అద్భుతంగా మీరు మాట్లాడండి. నీ దాసుల నీడంతల ఆత్మశక్తితో నింపి నీ మహిమ కార్యాలు జరిగించండి ప్రభువా. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. బలహీనలను బలపరచువాడు నీవే, లేవనెత్తువాడు నీవే, అద్భుతాలు చేయవాడు నీవే. ఈ రాత్రి స్థలం అంతటా మీ మహిమ చేత నింపండి, అద్భుతాలు మీరు జరిగించండి. నీ దాసుల ముఖాంతరములు మీ దాచిపెట్టిన మర్మయుక్తమైనటువంటి మాటల చేత మీరు మాట్లాడి మహిమ పొందవలసిందిగా యేసు శక్తి గల నామములు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ కూర్చుందామండి. మరి విలువైనటువంటి సమయంలో ఉన్నాం. ఇప్పటి వరకు మరి ఎలీషా గారు ఆత్మ సంబంధమైనటువంటి జానపద గీతాలు ఏమండి అద్భుతమైనటువంటి పాటలు గానపరిచర్య చేసి మరి ఇక్కడ అనేక మందిని మరి ఆత్మీయతలోకి నడిపించినటువంటి మరి ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే చేరుకూడి వచ్చిన దైవజనులకు, అలాగే ఈ కూడిక నెల నెల ఈ రీతిగా జరగటానికి మరి దైవజనులు ఎంతో ప్రయాసపడుతున్నాడు. ఆయన వెనక ఎంత ప్రయాస మనం ఒకసారి గమనించాలి. సంఘము, సంఘ కుటుంబాలు ఎంతో ప్రయాసపడుతున్నారు. అలాగే మాకు అత్యంతమైనటువంటి స్నేహితులుగాను లేకపోతే ఆత్మీయులుగాను మాతో కూడా నడుస్తూ మమ్మల్ని ఆయన వెనకాల నడిపించుకుంటూ అనేక ప్రాంతాల్లో విరామం లేకుండా పరిచర్య చేస్తున్నటువంటి దైవజనులు స్టీఫెన్ కుమార్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఎందుకంటే అలా బృందం వస్తారని మేము ఇప్పటి వరకు ఆరాధన చేయలేదు. అక్కడ కూడా మందిరంలో ఉపవాస కూడుకులు జరుగుతుందంటే ఆల్రెడీ 3 కూడుకులు చూసుకుని 4వ కూడుకులోకి వచ్చినట్టున్నారు. చాలా సుమారు 800 మంది సేవకులు వారి వెనకాల ఉన్నారు. ఒక్క రోజున 58 మంది మా ఎదురుగుండగా అభిషేకించే సంఘంలో ఉంచి సేవకు పంపించారు. అలాంటి దైవజనులు మన ప్రాంతానికి రావడం కూడా ఆశీర్వాదమే. వారు మామయ్య గారు ద్రాక్షవల్లయ్య గారు ఎదర కొప్పాడి యాహాన్ గారు చర్చికి తీసుకొస్తే ఒక ప్రసంగంలో 7 బాప్తిసం పొందడానికి లేచారు. ఆ రోజు చాలా అద్భుతమైన రీతిలో జరిగింది. అదే రీతిగా ఈ కూడిక కూడా